రీసెంట్గా కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేసింది. 2014కు ముందు రిటైర్ అయిన ఆర్సి గుప్తా తీర్పు ఇంకా చెల్లుబాటు అవుతుంది అని చేసిన వ్యాఖ్య కదా. అవునండి, ఈ ఒక్క మాటతో ఈపీఎఫ్ఓలో ఆందోళన మొదలైంది. ఇది వాళ్ళ విధానాలకు పూర్తి వ్యతిరేకం కదా. అవును, ఒకవేళ కేరళ హైకోర్టు ఫైనల్గా అదే తీర్పిస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు వర్తిస్తుంది కదా. అందుకే ఈపీఎఫ్ఓ దీనిపై చాలా భయపడింది. ఏకంగా సుప్రీంకోర్టులో వాదించే తమ సీనియర్ లాయర్ల టీంని కేరళ హైకోర్టులో వాదనల కోసం రంగంలోకి దించింది. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక మనిషి తన జీవితాంతం కష్టపడి భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్న పెన్షన్ డబ్బులు. ఖచ్చితంగా ఆ డబ్బుల చుట్టూ ఇప్పుడు జరుగుతున్న ఒక అతిపెద్ద న్యాయ పోరాటం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అవును, ముఖ్యంగా మార్చి 9, 2026 నాటి మాతృభూమి ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన ఒక సవివరమైన కథనం ఆధారంగా మనం ఈ అంశాలను తీసుకున్నాం. అవునండి, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి మరియు పెన్షనర్లకి మధ్య జరుగుతున్న వివాదం ఇందులో ప్రధాన అంశం. అయితే 2014కు ముందు రిటైర్ అయిన వారి పెన్షన్ల చుట్టూ ఎందుకింత గందరగోళం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అదే మన విశ్లేషణ లక్ష్యం కూడా. సుప్రీంకోర్టు వేర్వేరు సమయాల్లో ఇచ్చిన భిన్నమైన తీర్పులు అసలు సామాన్య పెన్షనర్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించాయో చూద్దాం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. ముందుగా కోర్టు కేసుల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ పెన్షన్ లెక్కలు ఎలా ఉంటాయో బేసిక్స్ నుంచి వెళ్దామా? తప్పకుండా. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి బేసిక్ జీతం నుంచి 12% ప్రావిడెంట్ ఫండ్కి వెళుతుంది కదా. అవును, దానికి సమానంగా యాజమాన్యం కూడా మరో 12% జమ చేస్తుంది. కరెక్ట్. కానీ ఆ యాజమాన్యం చెల్లించే 12%లో 8.33% ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది. మిగిలిన 3.67% మాత్రమే ఈపీఎఫ్ ఖాతాలో పడుతుంది. ఇక్కడే అసలు చిక్కుందనుకుంటా. అవును, ఈ 8.33% అనేది వాస్తవ జీతం మీద కాకుండా ప్రభుత్వం పెట్టిన ఒక లిమిట్ మీద మాత్రమే లెక్కించేవారు. మొదట్లో ఈ లిమిట్ నెలకు 5,000 ఉండేది కదా. అవును, ఆ తర్వాత దాన్ని 6,500కు పెంచారు. అంటే ఎవరైనా ₹1,00,000 సంపాదిస్తున్నా సరే ఆ 6,500 మీదే పెన్షన్ ఫండ్కి డబ్బులు వెళ్ళేవి అనమాట. అవునండి, దీనివల్ల రిటైర్ అయ్యే నాటికి పెన్షన్ ఫండ్లో జమ అయ్యే అమౌంట్ చాలా తక్కువగా ఉండేది. ఇక్కడే జాయింట్ ఆప్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. చట్టంలో ఉన్న ఒక చిన్న వెసులుబాటు కదా ఇది. కరెక్ట్. ఉద్యోగి మరియు యాజమాన్యం ఇద్దరూ కలిసి ఒక జాయింట్ ఆప్షన్ ఇస్తే వాస్తవ జీతం మీదే ఆ 8% పెన్షన్ ఫండ్కి పంపొచ్చు. ఓహో, అంటే రిటైర్ అయ్యే సమయానికి పెన్షన్ ఫండ్లో భారీగా డబ్బు జమ అవుతుంది. ఖచ్చితంగా. నెల నెల వచ్చే పెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో చాలా మందికి దీని గురించి సరైన అవగాహన లేదు. పైగా ఈ జాయింట్ ఆప్షన్ ఇవ్వడానికి ఈపీఎఫ్ఓ ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది కదా. అవును, ఆ గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం మొదలుపెట్టింది. ఆ తిరస్కరణలే ఒక పెద్ద న్యాయ పోరాటానికి దారితీశాయి. ఇక్కడే మనం 2016 నాటి ఆర్సి గుప్తా కేసు గురించి మాట్లాడుకోవాలి. కరెక్ట్. గడువు ముగిసిందని ఎవరి దరఖాస్తులైతే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళంతా కోర్టులకెక్కారు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ తీర్పు అప్పట్లో చాలా మంది ఉద్యోగుల్లో ఒక ఆశల చిగురులాగా పనిచేసింది. అవునండి, ఉద్యోగులు అదనంగా జమ చేయాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు డెడ్ లైన్ పేరుతో వారిని ఆపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఎంచుకోవడానికి ఎలాంటి కఠినమైన గడువు విధించకూడదని చెప్పింది కదా. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ తీర్పు అప్పట్లో రిటైర్ అయిన వారికి ఇచ్చిన ఆర్థిక భరోసా. ఖచ్చితంగా. సాధారణంగా వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, రోజువారీ అవసరాలకు పెన్షనే కదా ఆధారం. అవును, కేవలం ఒక సాంకేతిక కారణంతో వారి హక్కును కాలరాయకూడదన్నది ఆ తీర్పు సారాంశం. 10,000 మందికి పైగా పెన్షనర్లకు ఇదొక గొప్ప ఊరటనిచ్చింది. చాలామంది పాత పీఎఫ్ డబ్బును వెనక్కిచ్చేసి నెలకు 10,000 లేదా 20,000 రూపాయల అధిక పెన్షన్తో వాళ్ల బడ్జెట్నే రీప్లాన్ చేసుకున్నారు. అది కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుల ఆర్థిక స్వేచ్ఛకు దక్కిన గుర్తింపు. అవును, కానీ కథ అక్కడితో సుఖాంతం కాలేదు.
దీనికి ఒక పెద్ద ఊహించని మలుపు ఉంది. 2022 నాటి సునీల్ కుమార్ కేసు తీర్పు గురించే కదా మీరు చెప్పేది? కరెక్ట్. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మనం ఒక దుకాణానికి వెళ్ళి అక్కడ బంపర్ ఆఫర్ చూసి డబ్బులు చెల్లించి వస్తువు వాడుకుంటున్నాం అనుకుందాం. ఆహా. కొన్నేళ్ల తర్వాత ఆ ఓనర్ వచ్చి, సారీ అండి, ఆ ఆఫర్ ముగిసిపోయింది, వస్తువు వెనక్కి ఇచ్చేయండి అని అడిగితే ఎలా ఉంటుంది? బాబోయ్, అది చాలా భయంకరమైన పరిస్థితి. సరిగ్గా ఇలాంటిదే వేలాది మంది పెన్షనర్లకు కూడా ఎదురైంది. అవును. 2022 తీర్పులో సెప్టెంబర్ 1, 2014 ముందు రిటైర్ అయి సర్వీస్లో ఉన్నప్పుడు జాయింట్ ఆప్షన్ ఎంచుకోని వారు అనర్హులు అని సుప్రీంకోర్టు తేల్చేసింది. వినడానికి ఇది చాలా కఠినంగా అనిపిస్తుంది, కానీ చట్టపరమైన కోణంలో ఇదొక పెద్ద పరిణామం. సెప్టెంబర్ 1, 2014 అనే తేదీ చుట్టూ ఉన్న సవరణలు ఒక బలమైన గీత గీసేయి. దీనివల్ల అప్పటికే 6 ఏళ్లుగా వస్తున్న పెన్షన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. పాపం ఆ వృద్ధులు తిరిగి పాత పెన్షన్కి అంటే 2-3 వేల రూపాయల స్థాయికి పడిపోయారు. అంతకంటే దారుణం ఏంటంటే గత 6 ఏళ్లుగా తీసుకున్న అధిక పెన్షన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయమని రికవరీ నోటీసులు కూడా వెళ్ళాయి కదా. అవును, పెన్షన్ ఆగిపోవడం అంటే బ్యాంక్ మెసేజ్ రాకపోవడం కాదు, వారి దైనందిన జీవితం పూర్తిగా అల్లకల్లోలం అవ్వడం. నిజమే. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ పెన్షన్లు ఆగిపోవడంతో వేలాది మంది మళ్ళీ హైకోర్టుల మెట్లెక్కారు. అందులో ముఖ్యంగా కేరళ హైకోర్టు గురించి మనం మాట్లాడుకోవాలి. ఏకంగా 574 పిటిషన్లు అక్కడే దాఖలయ్యాయి. దానికి కారణం కేరళలో చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఈ పెన్షన్ మీదే ఆధారపడి ఉండటం కదా. ఖచ్చితంగా. అంతేకాదు, రీసెంట్గా కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేసింది. 2014కు ముందు రిటైర్ అయిన ఆర్సి గుప్తా తీర్పు ఇంకా చెల్లుబాటు అవుతుంది అని చేసిన వ్యాఖ్య కదా. అవునండి, ఈ ఒక్క మాటతో ఈపీఎఫ్ఓలో ఆందోళన మొదలైంది. ఇది వాళ్ళ విధానాలకు పూర్తి వ్యతిరేకం కదా. అవును. ఒకవేళ కేరళ హైకోర్టు ఫైనల్గా అదే తీర్పిస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు వర్తిస్తుంది కదా. అందుకే ఈపీఎఫ్ఓ దీనిపై చాలా భయపడింది. ఏకంగా సుప్రీంకోర్టులో వాదించే తమ సీనియర్ లాయర్ల టీంని కేరళ హైకోర్టులో వాదనల కోసం రంగంలోకి దించింది. వివిధ హైకోర్టుల మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఇంకా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని, వారిని కూడా ఆపాలని ఈపీఎఫ్ఓ గట్టిగా వాదిస్తోంది కదా. అంతా ఆ ఆర్థిక భారం గురించే. ఈ భారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోర్టులో కేంద్రం పేల్చిన ఒక పెద్ద బాంబు గురించి చెప్పాలి. అదే 10 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క. అవును, కానీ తర్వాత ఈపీఎఫ్ఓ స్వయంగా లెక్కలు తీస్తే వాస్తవానికి ఆ భారం కేవలం 78,500 కోట్లు మాత్రమేనని తేలింది. 10 లక్షల కోట్లెక్కడ, 78,000 కోట్లెక్కడ? ఒక ప్రభుత్వ సంస్థ లెక్కలకు కేంద్రం అంచనాలకు ఇంత భయంకరమైన తేడా ఎలా వచ్చింది? ఎందుకంటే 10 లక్షల కోట్లు అనే అంచనాను కేంద్రం ఒక వర్స్ట్ కేస్ సినారియో ఆధారంగా వేసింది. అందరూ అప్లై చేస్తారని, అందరూ అర్హులే అవుతారని ఊహించుకుని ద్రవ్యోల్బణాన్ని కూడా కలిపి వేశారు. ఓహో, కానీ వాస్తవానికి ఈపీఎఫ్ఓ గడువులోపు వచ్చిన అప్లికేషన్లను మాత్రమే తీసుకుని ఈ 78,500 కోట్లు అని తేల్చింది. అవును, ఇది కూడా చిన్న మొత్తం కాదు, కానీ 10 లక్షల కోట్లతో పోలిస్తే చాలా తక్కువ. భయాన్ని సృష్టించడానికే ఇంత భారీగా పెంచి చూపించారనేది పిటిషనర్ల వాదన. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి ఈపీఎఫ్ఓ ఏమైనా వేరే మార్గాలను వెతుకుతోందా? ఇక్కడే మనకు ప్రోరాటా అనే కొత్త పద్ధతి వినిపిస్తోంది. మాతృభూమి కథనంలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు ఈ ప్రోరాటా లెక్కింపు పద్ధతి ఎలా పనిచేస్తుంది? పాత పద్ధతిలో రిటైర్ అయ్యే ముందు తీసుకున్న సగటు అత్యధిక జీతం ఆధారంగా మొత్తం సర్వీస్కి ఒకే పెన్షన్ ఫార్ములా వాడేవారు కదా. అవును. కానీ ఈ ప్రోరాటా పద్ధతిలో 2014కు ముందు ఉన్న సర్వీస్కి పాత నిబంధనలు, పాత జీతం బట్టి, తర్వాత సర్వీస్కి కొత్త నిబంధనలు, కొత్త జీతం బట్టి విడివిడిగా ఎక్కిస్తారు. ఆహా, అంటే ప్రారంభ సంవత్సరాల్లో జీతాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కాలానికి లెక్కించే పెన్షన్ వాటా చాలా నామమాత్రంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల ఫైనల్గా చేతికొచ్చే పెన్షన్ సగానికి సగం ఆవిరైపోతుందని పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. మరి కోర్టులో ఈపీఎఫ్ఓ ఈ పద్ధతిని ఎలా సమర్థిస్తోంది? పెన్షన్ ఫండ్ అనేది ఒక ఉమ్మడి నిధి అని, అందరికీ పాత పద్ధతిలోనే ఇచ్చుకుంటూ పోతే ఫండ్ త్వరగా ఖాళీ అయిపోతుందని గట్టిగా వాదిస్తోంది. భవిష్యత్ తరాల కోసం దీన్ని అమలు చెయ్యక తప్పదని అంటోంది. ఇదొక పెద్ద చిక్కుముడిలాగా మారింది. అయితే దీంతో పాటు ఈ కథనంలో మరో అత్యంత సాంకేతికమైన అంశం కూడా ఉంది. అదే
మినహాయింపు పొందిన ట్రస్ట్లు. అవునండి, వీటినే ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్లు అంటారు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈపీఎఫ్ఓ పెట్టిన మెలిక వల్ల చాలా మంది ఉద్యోగులు నష్టపోతున్నారు. అంటే మన దేశంలో టాటా, రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు తమ సొంత పిఎఫ్ ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుంటాయి, అవేనా? అవును, ఇప్పుడు వీరికి అధిక పెన్షన్ కావాలంటే వాళ్ళ పాత ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత డబ్బును ఈపీఎఫ్ఓకి బదిలీ చేయాలి. అది సహజమే కదా. అందులో ఉన్న మెలికే ఏంటి? ఈపీఎఫ్ఓ ఏమంటోందంటే ఆ ట్రస్ట్ సొంత రూల్ బుక్లో ఇలా డబ్బు బదిలీ చేయడానికి స్పష్టమైన అనుమతి ఉండాలి అని అంటోంది. హోహో, దశాబ్దాల క్రితం ఆ ట్రస్ట్లో ఏర్పాటు చేసినప్పుడు భవిష్యత్తులో ఈపీఎఫ్ఓకి డబ్బు బదిలీ చేయాలి అనే క్లాజ్ ఎందుకు రాసుకుంటారు? ఖచ్చితంగా అలా రాసుకోలేదు కాబట్టే ఆ ఉద్యోగులు ఎంత అర్హులైనా సరే వారు అధిక పెన్షన్కి అనర్హులు అని ఈపీఎఫ్ఓ తేల్చేస్తోంది. అరెరే, కేవలం ఆ చిన్న సాంకేతిక కారణం చూపి ఎంతో మంది వృద్ధుల హక్కును లాగేసుకోవడం చాలా దారుణం కదా. ఉదాహరణ. సరే, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి సారాంశంగా చూద్దాం. ఒకవైపు 2016 నాటి ఆర్సి గుప్తా తీర్పు ఇచ్చిన భరోసా, మరోవైపు సునీల్ కుమార్ తీర్పు తెచ్చిన ఆంక్షలు, మధ్యలో కేరళ హైకోర్టులో దాఖలైన 574 పిటిషన్లు, అక్కడ దిగుతున్న సుప్రీంకోర్టు లాయర్లు, కేంద్రం వేసిన 10 లక్షల కోట్ల అంచనాలు. అవును, వీటన్నిటితో పాటు ప్రోరాటా పద్ధతి వల్ల తగ్గుతున్న పెన్షన్లు, ఈ సొంత పిఎఫ్ ట్రస్ట్ల నిబంధనలు, కఠినమైన చట్టపరమైన నిబంధనలు, భిన్నమైన తీర్పుల మధ్య సామాన్య పెన్షనర్ల పరిస్థితి కత్తి మీద సాములా మారింది. అదే సమయంలో ఈపీఎఫ్ఓ కూడా తన ఆర్థిక పునాదులను కాపాడుకోవడానికి పోరాడుతోంది. ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఏంటది? చట్టాలు మరియు నియమాలు ఒక సామాన్య మనిషికి స్పష్టంగా అర్థమయ్యేలా ఎందుకుండవు? నిజమే, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు నియమాలు స్థిరంగా ఉండాలి. దశాబ్దాల క్రితం నాటి నిబంధనలను ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అన్వయిస్తే నష్టపోయేది జీవితకాలం నిజాయితీగా పనిచేసిన వృద్ధులే కదా. ఖచ్చితంగా. అందుకే ఈరోజు విశ్లేషణను ముగించే ముందు ఒక కోణంలో ఆలోచించండి. చెప్పండి. ఒక వ్యక్తి జీవితాంతం ఒక వ్యవస్థపై నమ్మకంతో కష్టపడి పనిచేసిన తర్వాత తీరా రిటైర్మెంట్ దశకు చేరుకున్నాక సిస్టమ్ నియమాలు మారిపోయాయి, మీకు పెన్షన్ రాదు అంటే ఎలా ఉంటుంది? చాలా బాధాకరం. అదే ఒక సామాన్య ప్రయాణికుడు సుదీర్ఘ ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇది మీ గమ్యం కాదు, వెనక్కి వెళ్ళండి అంటే ఆ ప్రయాణికుడి పరిస్థితి ఏంటి? అవును, ప్రభుత్వ సంస్థలు అందించే రిటైర్మెంట్ భద్రతపై సామాన్యుడి నమ్మకం ఎలా నిలబడుతుంది? న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, ప్రభుత్వ శాఖల ఆర్థిక పరిమితులు, ఈ రెండింటి మధ్య నలుగుతున్న సామాన్యుడి నమ్మకం భవిష్యత్తులో ఇంకెన్ని సవాళ్లను ఎదుర్కోబోతుందో మనం నిజంగా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమస్కారం.